కార్తీక పౌర్ణమి పర్వదినాన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆలయాలు భక్తి భావంతో మారుమ్రోగాయి. కార్తీక మాసం అతి పవిత్రమైన మాసం కావడం, అందులో కార్తీక పౌర్ణమి విశిష్టతను కలిగి ఉండడంతో భక్తులు సాంప్రదాయ పద్ధతిలో దుస్తులను ధరించి ఇళ్లలో తులసి కొమ్మకు, ఆలయాల్లో తులసి చెట్టుకు పూజలను నిర్వహించి వత్తులను వెలిగించారు. ప్రతి ఆలయంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం నుంచే భక్తులు గోదావరి నది తీరాల్లో స్నానాలు చేసి దీపాలు వెలిగించి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి కని శ్రీ కోదండ రామాలయంలోని శివాలయానికి వేకువజాము నుండే భక్తులు పోటెత్తారు. ఆలయంలో భారీ క్యూ లైన్లో నిలబడి శివలింగానికి అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. తులసి చెట్టు కింద దీపాలను వెలిగించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని దైవాన్ని వేడుకున్నారు. అలాగే గోదావరి కని పవర్ హౌస్ కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంకు భక్తులు భారీగా తరలివచ్చి శివయ్యకు అభిషేకాలు చేశారు. తులసి చెట్టు కింద ప్రమిదలను వెలిగించారు. అలాగే ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని హరిహర దేవాలయం ప్రాంగణంలోని శివాలయంలో భక్తులు ఘనంగా శివాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాంపల్లి వామన్ శర్మ శాస్త్రి శివునికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించి శివనామ స్మరణతో వాతావరణాన్ని భక్తిమయంగా మార్చారు. అనంతరం మహామంగళారతి నిర్వహించగా భక్తులు ఆరతులు అందించి శివ శివ నినాదాలతో ఆలయాన్ని మారుమోగించారు. మహిళా భక్తులు సాంప్రదాయంగా ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వామన్ శర్మ శాస్త్రి మాట్లాడుతూ కార్తీక మాసంలో శివారాధన ఎంతో పుణ్యప్రదమని, ఈ పౌర్ణమి రోజున శివనామ స్మరణతో మనసు పవిత్రమవుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కైలాసవాసుని కీర్తిస్తూ పాడాయి. ఈ నేలంతా ఇప్పుడు నీ ఆలయమే దేవా. చీకటిని చీల్చే జ్వాల ఇది, భక్తుని రక్షించే శూలం ఇది. 365 వత్తుల వెలుగు ఇది. శివయాని పాదాలకు అభిషేకం ఇది. హర హర శంభో మహాదేవా, కార్తీక పౌర్ణమి నీకే దేవా. లోకాలన్నీ ఒకటయ్యే వేళ ఈ దీపమంతా నీ దివ్య లీల. ఓం నమః శివాయ. వెలుగు వెలిగెను శివాయ. ప్రతి ప్రమిదలోను నీ రూపం చూస్తున్నా, ప్రతి జ్వాలలోను నీ త్రినేత్రం చూస్తున్నా. నదులన్నీ గంగమ్మలని జటలో చేరుతుంటే, దీపాలన్నీ నక్షత్రాలై నీ పాదాలు తాకుతున్నాయి. ఏ మంత్రం చదివినాది నీ నామమే స్వామి. చీకటిని చీల్చే జ్వాల ఇది, భక్తుని రక్షించే శూలం ఇది. 365 వత్తుల వెలుగు ఇది. శివయాని పాదాలకు అభిషేకం ఇది. హర హర శంభో మహాదేవా, కార్తీక పౌర్ణమి నీకే దేవా. లోకాలన్నీ ఒకటయ్యే వేళ ఈ దీపమంతా నీ దివ్య లీల. ఓం నమః శివాయ. వెలుగు వెలిగెను శివాయ. మంచు కొండలపైన దీపం వెలిగింది. మనుషుల గుండెలలోన భక్తి నిండింది. ఈ వెలుగు ఆగదు, ఈ రాత్రి ఆరదు. నీ నామ
దీపమంత నీవే ఈ జ్యోతులన్నీ నీవే హర హర శంభో మహాదేవా కార్తీక పౌర్ణమి నీకే దేవా లోకాలన్నీ ఒకటయ్యే వేళ ఈ దీపమంతా నీది దివ్య లీల ఓ నమ శివాయ వెలుగు వెలిగెన్ శివాయ శంభో హర శివ శంభో హర దీపం దీపం శివ దీపం కార్తీక దీపం శాంతి దీపం శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకములేలగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకములేలగలడు కోరితే శోకము బాపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు అంటే కార్తీక మాసం చాలా విశేషమైన మాసం. ఈ మాసంలో ఉసిరికాయ చెట్టు కింద భోజనాలు, గంగా తీరంలో భోజనాలు, దేవాలయం అందరూ భోజనాలు, ధ్వజస్తంగా దర్శనం దగ్గర దీపాలు, ఉసిరికాయ చెట్టు కింద దీపాలు ఇవన్నీ పెట్టేస్తుంటే సర్వ అరిష్టాలు తొలగి సుఖ సత్వనాయ ఆ యొక్క శివ పార్వతి పరమేశ్వరుడు చెప్పేటువంటి దాన్ని మనం దాదాపు మన ఒక 40 సంవత్సరాల నుంచి మన ఆలయంలో అభిషేకాలు, తర్వాత దీపోత్సవం, నెక్స్ట్ సోమవారం రోజు నాడు సాయంత్రం 7 గంటలకు దీపాలండి. మొత్తం దేవాలయం చుట్టూ అందరూ దీపాలు వెలిగించాలి. తర్వాత 18వ తారీఖు నాడు మంగళవారం రోజు మాస శివరాత్రి, అంటే 12 మాసాలు వస్తే మహాశివరాత్రి ఏమైతే వస్తుందో ఈ మాస శివరాత్రి కార్తీక మాసంలో వచ్చినటువంటి మాసం కాబట్టి ఆ రోజు నాడు సాయంకాలం 7:30 నుంచి అన్నప్రసాదం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ 5 గంటలకు రావాలి. బిల్వాలు దాదాపు ఎన్ని బిల్వాలు వస్తే అన్ని బిల్వాలతో 1,00,000 దాకా బిల్వాలని ప్రయత్నం చేస్తున్నాం. అవుతే అవ్వచ్చు, లేదు. కాబట్టి బిల్వాలు కూడా బిల్వార్చన చేసి
హాలు తెచ్చి 7:30 నుంచి అన్నప్రసాదం స్టార్ట్ చేస్తాం. జాలాతోరణం అనేది చాలా విశేషమైనది. ఈ జాలాతోరణ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో భక్తులు, వాళ్లకు ఆరోగ్యము మరియు ఐశ్వర్యము కలుగుతుంది. జ్వాలాతోరణం అంటే ఏమిటంటే ఒక 2 కర్రలను శివాలయంలో పాతి నెయ్యితోని వరిగడ్డిని ఒక తోరణంగా కట్టి దానికి షోడశోపచారాలు పూజ చేసి దాని కింద నుంచి పార్వతీ పరమేశ్వరులను తీసుకువెళ్ళి దాని కింద నుంచి మనం కూడా వెళ్ళినట్టయితే మనకు అపమృత్యు దోషాలు నివారించబడతాయి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా పార్వతీ అమ్మవారు ఆ యొక్క శివుడు ఆలాహలాన్ని మింగినప్పుడు శివునికి ప్రమాదము జరగద్దని అమ్మవారు ఈ జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొంటానని ప్రార్థించడం జరిగింది. తర్వాత శివునికి ఎటువంటి హాని కలగకపోవడంతో శివునితో కలిసి అమ్మవారు ఆ జ్వాలాతోరణంతో నీగింది. ఈ జ్వాలాతోరణంతో నీగడం వల్ల ఎటువంటి హాని జరగదు. భార్యాభర్తలందరూ కూడా ఆ శివుడు పార్వతి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం నుంచి వెళ్తారు కనుక వారి వెంబడి మనం వెళ్ళినట్టయితే మనకు ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇది మరియు దీని విశేషం ఏంటంటే ఈ దేవాలయం శివ పంచాయతన దేవాలయం. శివుడు కేశవుడు కొలువైన దేవాలయం. ఇటు నారాయణుడు ఉంటాడు, అటు హరి, ఇటు వరుడు, ఇద్దరు కూడా ఉండే దేవాలయం. ముఖ్యంగా కార్తీక మాసము శివకేశవులకు ఇష్టమైన మాసం. ఈ మాసంలో కూడా శివకేశవులను దర్శించుకోవాలంటే మన దేవాలయంలో పంచాయతన దేవాలయం, అందుకే సులభంగా దర్శించుకోవచ్చు. ఈరోజు జరిగే జ్వాలాతోరణ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఆ కాశీ విశ్వేశ్వరుని కృపకు పాత్రగాలని కోరుకుంటున్నాం. బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి.